తెలంగాణలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందా? గ్రూప్ 1 ను అడ్డం పెట్టుకుని గతంలో బీఆర్ఎస్ సర్కార్ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించిందా? ఇప్పుడు అదే గ్రూప్ 1 పరీక్షను అడ్డం పెట్టుకుని అధికార కాంగ్రెస్ ఇరకాటంలో పడేయాలని బీఆర్ఎస్ కి స్కెచ్ వేస్తోందా? దీంతో తెలంగాణలో గ్రూప్ 1 అంటేనే పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోయింది. గ్రూప్ 1 లోకి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆ 10 మంది అభ్యర్థులు ఎవరన్నది తేలాలని బీఆర్ఎస్ పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. వివాదాలకు కేరఫ్ గా గ్రూప్ 1 పరీక్షలు. బీఆర్ఎస్ హయాంలోనూ గ్రూప్ 1 కాంట్రవర్సీ. కాంగ్రెస్ సర్కారులోనూ గ్రూప్ 1 చుట్టూ వివాదాలు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 1 వివాదం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగి రిక్రూట్మెంట్ సైతం కంప్లీట్ అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోస్టుల భర్తీ కోసం ప్రయత్నాలు జరిగినా సక్సెస్ కాలేదు. బీఆర్ఎస్ హయాంలో 2022లో గ్రూప్ 1 కోసం మొదటిసారిగా నోటిఫికేషన్ విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 2,80,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత పేపర్ లీకేజ్ అయిందనే బాంబులాంటి వార్త రావడంతో పలు స్థాయిల్లో దర్యాప్తు జరిగిన అనంతరం చివరకు పరీక్షను రద్దు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. రెండోసారి ప్రిలిమ్స్ ను 2023 జూన్లో నిర్వహించింది. బయోమెట్రిక్ విషయంలో సరైన నిబంధన పాటించలేదని, ఓఎంఆర్ షీట్స్ పైన హాల్ టికెట్ నెంబర్ లేదనే కారణంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కమిషన్ వైఫల్యం బట్టబయలైంది. దీంతో ఆ పరీక్షలు మరోసారి రద్దయ్యాయి. ఇలా బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుందట. అప్పటి అధికార బీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెట్టేలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కార్ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిన విషయం కోర్టు పరిధిలోకి వెళ్లడం, అంతలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం జరిగింది. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా గ్రూప్ 1 వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 2024 అక్టోబర్లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,075 మంది హాజరైతే ఫలితాలు ప్రకటించే సమయానికి 21,085 మంది అభ్యర్థులు ఉన్నారని ప్రకటించడం వివాదాస్పదమైంది. మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉండడం, మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. టాప్ 500లో కోటి మహిళా కాలేజీ సెంటర్లో రాసిన అభ్యర్థులే 75 మంది ఎంపికవడంపై అనుమానాలకు తావిచ్చింది. టాప్ 100, టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేరని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్ ను 1000 మంది ఆశ్రయిస్తే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 అంశాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుందట. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో తమ సర్కారును టార్గెట్ చేసిన కాంగ్రెస్ ను ఇప్పుడు ఇరకాటంలో పెట్టాలని డిసైడ్ అయిందట. అందుకే ఓవైపు గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు ఇస్తూనే మరోవైపు కోర్టులో కేసులను కూడా దాఖలు చేస్తోంది బీఆర్ఎస్. టీజీపీఎస్సీ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనకు కూడా సిద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు చెందిన వారికి దొడ్డిదారిన గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో మొత్తం 21 ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతోందట. దీంతో ఇప్పుడు గ్రూప్ 1 వ్యవహారమంతా రాజకీయాల చుట్టే తిరుగుతోంది. మరి చివరకు ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.